తర్వాత మనం కంటిన్యూ చేద్దాము. హలో హలో నమస్తే అండి. మేడం నమస్కారం మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం దిస్ ఇస్ నాగరాజ్ మేడం. నాగరాజ్ గారు, హైదరాబాద్ అమీన్ నగర్ మేడం. ఓకే అండి. మేడం ప్రిన్సిపాల్ మేడం లైన్ లో ఉన్నారు మేడం? ఉన్నారండి మాట్లాడతారా? మాట్లాడండి మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. Yeah, good afternoon, sir. మేడం హౌ ఆర్ యూ మేడం? Yeah, fine, sir. What about you? మేడం ఫైన్ మేడం. చెప్పండి సార్. హలో మేడం. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మేడం ఏంటంటే మేడం పిల్లలు ఇంటికి వచ్చాక చాలా స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నారు హోంవర్క్ చేయడానికి. అలాగే ఇంటి దగ్గర ఏంటంటే వాళ్ళు ఆ స్కూల్లో ఫ్రీడమ్ కూడా వస్తున్నారు, ఇంటికి వచ్చాక అసలు ఇక బుక్స్ పట్టేసుకుని చాలా భయపడుతూ బిహేవ్ చేస్తున్నారు మేడం. దానికి ఎట్లా సొల్యూషన్ మేడం చెప్తారా మేడం? సార్ ఇప్పుడు హాలిడేస్ హోంవర్క్ అనేది కంటిన్యూగా ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నార్మల్ గా స్కూల్లో ఉంటారు పిల్లలు, మేడం అవునా అండి? సో స్కూల్లో ఉన్నప్పుడు ఎక్కువ వాళ్ళకి స్టడీస్ మీదే ఉంటుంది అనమాట. సో ఇప్పుడు హాలిడేస్ టైంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చదవరు కదా వాళ్ళు, రాయరు కదా. సో సబ్జెక్ట్ ని టచ్ లో ఉండటము అని, సో అందుకని చెప్పి వాళ్ళకి లైట్ గా హోంవర్క్ ఇస్తారు. ఆ హోంవర్క్ ని కూడా మనము డివైడ్ చేసుకొని రాస్తే ప్రాబ్లం ఉండదు అనమాట. ఎంజాయ్ చేస్తూ రాస్తే అస్సలు ప్రాబ్లం ఉండదు మేడం. వాళ్ళు ఏమంటారు అంటే స్కూల్ కి వెళ్ళాకనే ఫ్రీగా ఉన్నాం, ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఇట్లా అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఇంటికి వచ్చాక ఏమవుతారో ఏమో అని చెప్పేసి భయపడుతుంది. స్కూల్ అయితే సరే, అక్కడికి వెళ్ళాక మీరు ఏం చెప్తారో ఏందో మాకు కూడా తెలియదు. యాక్చువల్ గా ఇంటికి వచ్చాక స్ట్రెస్ గా ఫీల్ అవుతున్నాం అన్నట్టు వాళ్ళ బిహేవియర్ ఇస్తే అర్థమవుతుంది మేడం. అందుకని చెప్పేసి ఎలా ఉన్నారు లైవ్ లో ఉన్నారు అని చెప్పేసి అడిగారు మేడం. ఒక్కసారి హోంవర్క్ చూడండి సార్. వాళ్ళకి ఎక్కువ హోంవర్క్ అనేది, మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు సార్? మేడం పవిత్ర ఇంటర్నేషనల్ మీ స్కూలే మేడం. ఓకే ఓకే. మేడం సో వాళ్ళకి తెలవాలి కదా లైవ్ లో మీరు ఏం చేసింది ఏందని చెప్పేసి. మేడం సో వాళ్ళకి ఇచ్చిన హోంవర్క్ చాలా తక్కువ హోంవర్క్ సార్, నేను కూడా చూసాను. సో అది ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కంటిన్యూస్ గా వర్క్ అనేది ఇవ్వలేదు మనము, చాలా తక్కువ వర్క్. అంటే మనం ఒక మార్నింగ్ ఒక 1 అవర్, ఈవినింగ్ ఒక 1 అవర్ కూర్చుంటే సో మనం కంప్లీట్ చేయవచ్చు. సో 24 అవర్స్ ఒక 8 అవర్స్ కంపేర్ చేస్తే మేడం ఇప్పుడు చాలా సెట్ అయ్యారు. బట్ కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎందుకో సడన్ గా ఇంటికి రాగానే ఇట్లా ఫీల్ అవుతున్నారు మేడం. అందుకోసం చెప్పేసి సడన్ గా కాల్ చేద్దామని చెప్పి చేసాను మేడం. చూసే వరకు లైవ్ లో ఉన్నారని చెప్పి చేశాను మేడం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు కాల్ చేసినందుకు. ఇక్కడ ఏంటంటే సార్ పేరెంట్ కూడా పిల్లల మాటలు వినకుండా ఒక్కసారి ఆ హోంవర్క్ అనేది చెక్ చేసి ఎంత ఉంది హోంవర్క్, రోజుకి ఎంత ఇచ్చినారు అనేది చెక్ చేస్తే డెఫినెట్లీ మీకు తెలుస్తుంది. హలో, అది కట్ అయినట్లుందండి. నాకు ఒక చిన్న డౌట్ అండి.